నెల్లూరు జిల్లా రాపూరు షాదీ మంజిల్లో చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయ వైద్య బృందం పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు. మొత్తం 120 మంది ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందారు. ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈఓ సీతారామనాయుడు మాట్లాడుతూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రతి మండలంలో ఇటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తామని తెలిపారు. రాపూరు ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు రాపూర్లో ప్రతి నెల జరిగినట్టుగానే చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ వారు శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి తిరుపతి వారి సహకారంతో ఐ క్యాంపుని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు, అవసరమైన వారికి మందులు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఆపరేషన్లకు అవసరమైన వారిని కూడా ఈరోజు ఈ పూట మధ్యాహ్నమే తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ రెండో రోజు తీసుకురావడం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరిగేటువంటి వ్యవహారమే. ఇప్పుడు ఈ నెలకి ఇది మాది 7వ క్యాంపు. ఇప్పుడు దాకా ఈ నెలలోనే 6 క్యాంపులు జరిగి ఇది 7వ క్యాంపు. ప్రతి క్యాంపుకి ప్రజలు బాగా ఉపయోగించుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాంపులన్నీ కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఈరోజు వచ్చినటువంటి స్పందన బాగానే ఉంది. దాదాపు 120 మంది అవుట్ పేషెంట్లు వచ్చినారు. వారిలో 40 మంది దాకా ఆపరేషన్లకు ఎన్నిక అవపడుతున్నారు. కాబట్టి వారి యొక్క ఉత్సాహము, అంటే వారి యొక్క అవసరము బాగా తెలుస్తోంది. ఈ ప్రాంతం అందులో వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో మా సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి గౌరీశంకర్ గారు ఇవన్నీ కూడా ఆయన సొంత నిధులతో చేయించడం జరుగుతుంది. గౌరీశంకర్ గారి ఉద్దేశం అదే. మనము తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల్లో అంధత్వ నివారణలో మన పాత్ర కూడా ఉండాలి, ఆ పాత్ర కూడా మేజర్గా ఉండాలి అనేటువంటి కోరికతో అరవింద్ హాస్పిటల్ వారితో టైప్ తీసుకొని జరుగుతుంది. ఇప్పుడు దాకా 6,000 ఆపరేషన్ చేయించడం జరిగింది. 30,000 పైన అద్దాలు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మనము ఈ యొక్క కార్యక్రమాలతో పాటు ఇంకా పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా మహిళా సాధికారత కింద ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, బ్యూటీషియన్ కోర్సులు కూడా నడుపుతున్నాము. 6 సెంటర్లలో నడుస్తున్నది. 40 మందికి 400 మంది దాకా నేర్చుకుంటున్నారు రోజు. తర్వాత పెళ్లకూరు ప్రాంగణంలో కళ్యాణ మంటపం అన్నది, అది ఉచితంగా ఏ శుభ కార్యక్రమానికైనా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఉచితంగా విశేషంగా 4 మండలాల ప్రజలు, చుట్టుపక్కల ఉండే అన్ని మండలాల ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. రక్త పరీక్షలు చేసే కేంద్రము పెళ్లకూరులోనూ మరియు నెల్లూరులోనూ అవి కూడా ఉచితంగా రక్త పరీక్షలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా అంతా కూడా పూర్తి చేసి 2వ దఫా ఈ యొక్క రక్త పరీక్ష కార్యక్రమం జరుగుతోంది. ఈ రక్త పరీక్షల్లో అబ్నార్మల్ కేసుల వారికి వాళ్ళని ఫాలోఅప్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మన ఒక ముఖ్య ప్రకటన ఏమిటంటే, మనము ఈ నెల 19వ తారీఖు రెడ్ క్రాస్ వారి తిరుపతి వారితో టైఅప్ అయ్యి రక్తదాన శిబిరము వాకాడులో నిర్వహిస్తున్నాం 19వ తారీఖు. కాబట్టి ప్రజలందరూ కూడా రక్తదానము ప్రాణదానం అని గుర్తించి ఈ యొక్క క్యాంపు సక్సెస్ అయ్యేదానికి సహాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆరోగ్య పరిరక్షణలో బాగా రక్త పరీక్షలు చేయడము, అదేవిధంగా అంధత్వ నివారణ చర్యలు కోసంగా కృషి చేయడమే కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి, ముఖ్యంగా పేషెంట్స్కి అవసరమైనటువంటి రక్త అవసరం కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ తిరుపతి వారు మమ్మల్ని సంప్రదించారు. వారికి స్పందించి మొట్టమొదటగా
అయితే తిరుపతి జిల్లా అంతా కూడా ఈ యొక్క క్యాంపులు నిర్వహణ జరుగుతుంది. తర్వాత ఇంకొక ముఖ్య ప్రకటన ఏంటంటే లలితమ్మ విద్యా వికాస పథకము అని మనము స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఇది కేవలం అగ్రవర్ణాల పేద ప్రజలకు చెందుతుంది. అగ్రవర్ణాల విద్యార్థులు ఇంటర్మీడియట్ చేరిన వారు 2025-26లో ఇంటర్మీడియట్ చేరిన వారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వారు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క స్కాలర్షిప్ యొక్క అప్లికేషను మన వెబ్సైట్ చాగనం LBM trust.org అనే దాంట్లో ఉంటుంది. దాంట్లో నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఇది కేవలం తిరుపతి మరియు నెల్లూరు జిల్లా ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది. వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లోనే చదివి ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు అర్హులు కాదు. జిల్లాలు కూడా తిరుపతి మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వారే ఉండాలి. ఇది రెండవ స్కీమ్. అంటే మొదటి విడత పంచడం జరిగింది. గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చేసిన మీదుగా 2024-25 స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2025-26కి నోటిఫికేషన్ ఇచ్చినాము, పేపర్లో ప్రకటించాము, అందరికి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాము. మీరు కూడా మాకు సహకరించాలి. అగ్రవర్ణ పేద ప్రజలు, ముఖ్యంగా అనాథలు, తండ్రి లేని పిల్లలు, అంటే ఏ రకమైన సపోర్ట్ లేని వారు, మార్కులతో నిమిత్తం లేకుండా, హైయెస్ట్ మార్కులు అనేవి లేదు, మార్కులు కొద్దిగా తగ్గినా కూడా 60% పైన ఉండేటువంటి విద్యార్థులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా చాగనం గౌరీశంకర్ గారు ప్రత్యేక శ్రద్ధతో వీరికి సహాయపడాలని చేస్తున్నారు. మీరు కూడా మాకు అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాల్సిందిగా థ్యాంక్ యూ. Please subscribe SS News AP.